కొద్ది రోజులుగా నేను అనుకుంటున్నా, ఇంకా రాలేదేమిటి జయప్రకాష్ నారాయణ బయటికి. ఆయన వచ్చి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించాలి కదా, ఇంకా ఎందుకు రాలేదు అని అనుకుంటున్నాను. అట్లా ఎందుకు అనుకుంటున్నానంటే, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ముందు పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ఆయన ద్వారా దేవిరించి బీజేపీ, అట్లాగే వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు, ఇంకో పక్క రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, అట్లాగే ప్రశాంత్ కిషోర్, ఇట్లా ఎంతమందిని వీలైతే అంతమందిని తనకు మద్దతుగా తీసుకొచ్చుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయాలి, ఆయన ఓడించాలి, ఈ ఆలోచనతో ఆయన దొరికిన వాళ్ళందరినీ తీసుకొచ్చుకుంటున్నాడు. ఆ జాబితాలో జయప్రకాష్ నారాయణ ఎప్పుడో ఉండాలి, అసలు ఆలస్యమైంది ఇప్పటికే. చివరికి నిన్న జయప్రకాష్ కూడా విజయవాడకు వెళ్ళి, హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళి, నాకు ఇక్కడ వాతావరణం అలవాటు తప్పిపోయింది, చిన్నప్పుడు నేను ఇక్కడే పుట్టి పెరిగినా వాతావరణంతో అలవాటు తప్పిపోయింది, బాగా వేడిగా ఉంది, అయినా వచ్చాను నేను అని పత్రికాగోష్ఠిలో చెప్పి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి మద్దతు ప్రకటించాడు ఆయన. జయప్రకాష్ నారాయణ మద్దతు ప్రకటించడంలో ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే ఐఏఎస్ అధికారిగా రాజీనామా చేసిన తర్వాత ఆయన లోక్సత్తా అనే ఒక స్వచ్ఛంద సంస్థ పేరుతో ప్రారంభమై దాన్ని రాజకీయ పార్టీగా మార్చి 2009లో కూకట్పల్లి నుంచి తాను ఒక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేసి, మిగతా అందరు ఎవరికి బీఫారాలు కూడా అందకుండా చేసి, ఎవరు పోటీ చేయకుండా చేసి, తాను ఒక్కడే గెలిచి అసెంబ్లీకి పోయి 2009 నుంచి 14 వరకు ఆయన చేసిన నిర్వాహకం చూసినాం మనం. ఆయన నిన్న పత్రికాగోష్ఠిలో మాట్లాడుతున్నంతసేపు భుజాలు అడుగుకుంటూనే ఉన్నాడు. నేనేమన్నంటే నా కులం, మళ్ళీ కులం గురించి ప్రస్తావిస్తారు, నన్ను విమర్శించవచ్చు కూడా కులం అని. ఖచ్చితంగా విమర్శిస్తారు, ఎందుకంటే ఆయన తనకున్న కులతత్వాన్ని బయట పెట్టుకున్నాడు. నిన్న జయప్రకాష్ నారాయణ అక్కడ పోయి మాట్లాడి వచ్చిన తర్వాత చాలామంది దాని మీద రియాక్ట్ అయినారు. కాబట్టి ఎక్కువ లోతుల్లోకి పోను, నేను కొన్ని విషయాలు మాత్రం మాట్లాడతాను. ఆయన ఏమన్నాడంటే, మహాత్మా గాంధీ వైశ్యుడని లేదా అంబేద్కర్ దళితుడని కులం అంట కడతామా అంటే, తాను మహాత్మా గాంధీ అంతటి వాడిని, తాను అంబేద్కర్ అంతటి వాడిని అని చెప్పుకోవడం అన్నమాట. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉన్నదంటే, జయప్రకాష్ నారాయణ్ మహాత్మా గాంధీ తోటి, అంబేద్కర్ తోటి తనను తాను పోల్చుకోవడం అంత దుస్సాహసం ఇంకోటి లేదు. ఎందుకంటే ఆయన చరిత్ర చూస్తూ ఉన్నాం మనం. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు దాదాపుగా 15 సంవత్సరాలు అయి ఉంటుంది. ఆయన మాట్లాడుతున్న మాటలు ఏమిటి? నిన్న పోయి ఆయన ఈ కూటమికి మద్దతు ప్రకటించిన సందర్భంగా ఆయన బయట పెట్టుకున్నాడు తాను ఏం కోరుకుంటున్నాడు అనేది. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, గ్రామీణ పేదలకు సరైన విద్యా వసతులు ఉండకూడదు, గ్రామీణ పేదలకు సరైన వైద్యం ఉండకూడదు, గ్రామీణ పేదలు బాగుపడకూడదు అని ఏమంటున్నాడు. సంక్షేమం ఒకటేనా? సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా సమానంగా జరిగితేనే అదొక మంచి రాజ్యం అవుతుంది, మంచి ప్రభుత్వం అవుతుంది. చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోదీ ఆ పని చేస్తున్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ కూడా అదే ఆలోచనలతో ఉన్నాడు కాబట్టి నేను వాళ్ళని సమర్థిస్తున్నానని చెప్పాడు. జయప్రకాష్ నారాయణ ఏమి
డాక్టర్ బాలగోపాల్ కంటే గొప్ప మేధావి ఏం కాదు, గొప్ప తత్వవేత్త ఏం కాదు. ఆ విషయం బహుశా జయప్రకాష్ నారాయణ కూడా అంగీకరించాల్సిందే. బాలగోపాల్ చెప్పే ఒక మాట నేను ప్రతి చోట రిపీట్ చేస్తూ ఉంటాను. నేను బాలగోపాల్ అనేక సందర్భాల్లో చెప్తాడు, అభివృద్ధి అంటారు. అభివృద్ధి అంటే ఏమిటి? పెద్ద పెద్ద రోడ్లు వేయడం, ఆకాశ హర్మ్యాలు నిర్మించడం, కార్పొరేట్ల చేతుల్లో మన భూములు పెట్టడం, ఇదేనా అభివృద్ధి? అసలు అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి. పేద ప్రజలను వాళ్ళున్న స్థితి నుంచి పైకి తీసుకురాగలిగిందే అభివృద్ధి. దాన్నే అభివృద్ధి అంటాం. బయట సంక్షేమం అని మాట్లాడుతున్నారు, కానీ అభివృద్ధి అంటే పేద ప్రజల సంక్షేమమే అభివృద్ధి. గత 5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పని అదే. విద్యను బాగుపరిచినారు, వైద్యాన్ని బాగుపరిచినారు, అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరిచినారు. ఇదంతా కూడా జయప్రకాష్ నారాయణ కనిపించదు. 6 మాసాల క్రితం 7 మాసాల క్రితం జయప్రకాష్ నారాయణ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విద్యా వైద్యం విషయంలో జరుగుతున్న గొప్ప పనుల్ని ప్రశంసించినాడు ఆయన. అయితే ఈ 6 మాసాల్లో ఎన్నికలు వచ్చేసరికి 6 మాసాల క్రితం ఆయనకున్న అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే కూటమిని బలపరచాలి కదా, రేపు ఆ కూటమి అధికారంలోకి తీసుకురావాలి. ఎందుకంటే మల్టీనేషనల్ కంపెనీల ఏజెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు సమర్థిస్తారు? చంద్రబాబు నాయుడు సమర్థిస్తారు. చంద్రబాబు నాయుడు ఎవరితో ఉంటే వాళ్ళని సమర్థిస్తారు. అర్థమవుతున్నది కదా ఎవరు మల్టీనేషనల్ కంపెనీస్ ఏజెంట్స్ అనేది. అర్థం కావాల్సిన వాళ్ళకి అవుతుంది. మల్టీనేషనల్ కంపెనీస్ ఏజెంట్ ఎవరో నేను విడమరి చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా జయప్రకాష్ నారాయణ ఏం చెప్తూ ఉన్నాడు? అమరావతి, ఇప్పుడు ఆయన ఈ కూటమిని సమర్థించడానికి కారణం ఏమిటి అంటే, అమరావతి అనే చంద్రబాబు నామకరణం చేసిన ఆ ప్రాంతంలో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ రావాలి. ఆయన హావభావాలు, ఆయన ఎక్స్ప్రెస్ చేసే పద్ధతి చూస్తే ఓహో ఇంత గొప్ప మేధావి, ఇంత బాగా మాట్లాడుతున్నాడు, నాకు కులం లేదు, నేను ఎవరినైనా విమర్శిస్తానని చెప్తూనే ఆయన చంద్రబాబు నాయుడు ఎజెండాకు అనుకూలంగా మాట్లాడేందుకు నిన్న ప్రయత్నం చేసినాడు. ఆయన అమరావతి గురించి ఏమంటాడు? అక్కడ గ్రీన్ ఫీల్డ్ సిటీ రావాల్సిన అవసరం ఉన్నదంటాడు. అని ఏమంటాడు? విజయవాడ మంచి పట్టణమే, కానీ గ్రామాల నుంచి ఎదిగింది కదా. చూడండి, హైదరాబాద్లో నేను స్వయంగా, బహుశా నేను అనుకోవడం, ఎన్టీ రామారావును గద్దె దించేసిన తర్వాత ఈయన జయప్రకాష్ నారాయణ కొంతకాలం ఏపీఐఐసి ఎండిగానో చైర్మన్గా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో ఉన్నట్టుగా ఉన్నాడు ఐఏఎస్ అధికారిగా. అప్పుడు చంద్రబాబు ఈయన కలిసి ఏమైనా చేసి ఉంటారు. ఆయన హైటెక్ సిటీ గురించి మాట్లాడతాడు. ఆయనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, పలు గ్రామాలను ధ్వంసం చేసి ఈ హైటెక్ సిటీ అనే ప్రాంతాన్ని కార్పొరేట్ల కోసం, బడా వ్యాపారుల కోసం, భూ కబ్జాదారుల కోసం, చంద్రబాబు నాయుడు యొక్క మిత్రులు బంధువుల కోసం అని చెప్పి అనేక గ్రామాల ప్రజల జీవితాన్ని ధ్వంసం చేసినారు అనే విషయాన్ని వాళ్ళ జయప్రకాష్ నారాయణ గుర్తు చేయాలి అని చెప్తున్నాడు. విజయవాడ పెద్ద పట్టణమే, కానీ అది కొన్ని గ్రామాలు పెరిగినాయి. హైదరాబాద్ నగరమే కొన్ని వందల గ్రామాల సమాహారం. హైదరాబాద్ నగరం ఎవరు నిర్మించింది కాదు, చంద్రబాబు నాయుడు అసలే కాదు. నూతనంగా అభివృద్ధి చెందింది అని వీళ్ళు చెప్తున్న హైటెక్ సిటీ, ఆ ప్రాంతాలన్నీ కూడా ఎవరు నిర్మించినవి కాదు. వీళ్ళు పోయి అక్కడ చుట్టుపక్కల భూముల విలువలు పెంచుకునేందుకు ఒక బిల్డింగ్ కట్టి, అంతకుముందే దీని మీద
కన్నేసి ఆ భూముల్ని కొనుక్కొని పేద రైతుల నుంచి పేద ప్రజల నుంచి కొనుక్కొని వాళ్ళందరినీ నిర్వాసితులను చేసి కొన్ని గ్రామాలనే లేకుండా చేస్తే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ హైటెక్ సిటీ అని కనిపిస్తున్నది, మనం చూస్తూ ఉన్నాం. దానికి పోలిక పెడతాడు ఆయన. నేనే చేశానని చెప్తున్నాడు జయప్రకాష్ నారాయణ. అంటే ఏపీఐఐసిలో ఎండీగాను చైర్మన్గా ఉన్న కాలం చైర్మన్ పాలిటీషియన్లు ఉంటారు. ఎండీగా ఉన్న కాలంలో ఆయన చంద్రబాబు నాయుడుకి సహకరించి ఇగో ఈ దుర్మార్గం చేసినాడని అర్థం. హూ డిస్ట్రాయిడ్ హైదరాబాద్ అని రాయాలి ఎవరైనా. అసలు చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ హ్యావ్ డిస్ట్రాయిడ్ హైదరాబాద్. హైదరాబాద్ నగరాన్ని, హైదరాబాద్ నగరం చుట్టుపక్కలున్న అందాలను, హైదరాబాద్ నగరం చుట్టుపక్కలున్న న్యాచురల్ పరిసరాన్ని, ప్రకృతిని ధ్వంసం చేసి, గ్రామాలను ధ్వంసం చేసి అక్కడ ఒక నగరాన్ని నిర్మించామని చెప్పుకుంటున్న చంద్రబాబు అండ్ చంద్రబాబు గుంపులో, ఆ బృందంలో జయప్రకాష్ నారాయణ కూడా చేరాడని, ఆయన కూడా దానికి దోహదం చేసినాడని చెప్పి నిన్న ఆయన చెప్పుకుంటేనే అర్థమైంది. ఎవరికి కావాలి ఆ సిటీలు? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గ్రామాల పోయి చూసినట్టయితే నిజంగా అభివృద్ధి గ్రామాల్లో జరుగుతున్నది. వాళ్ళ పిల్లలు స్కూళ్ళకు పోతున్నారు. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో పాఠశాలలు ఉన్నవి. ఆయన ఏం చెప్తున్నాడు? ఇంకో ఉదాహరణ, 1000 కోట్లు భవనాలు నిర్మించడంలో పెట్టడం కాదు. అసలు విద్య ఏమిటి? విద్య ఎక్కడి నుంచి వస్తుంది? ఏమిటది? మరి ఆయననే చెప్పాలి కదా. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నాడు? 18 ఏళ్ల వయసు వచ్చిన వాళ్ళు గడియారం చూపించి టైం చెప్పమంటే చెప్పలేకపోతున్నారు అందులో 50% మంది. అట్లాగే 1.5 కిలో వంకాయలు తూచు అంటే తూకం రాళ్ళు ఎన్ని వేయాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారు 18 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు 50% మంది. అట్లాగే ఇంకేదో చెప్పినా, రాత్రి 9:30కు పడుకొని పొద్దున్న 5:30కి లేచేవాడు. నువ్వు ఎన్ని గంటలు నిద్రపోయావు అంటే చెప్పలేకపోతున్నాడు 18 ఏళ్ల వయసు వాడు. 18 ఏళ్ల వయసు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఇంకా పూర్తిగా 5 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు. మరి దీనికి బాధ్యులు ఎవరు? ఆయన ఆరాధిస్తున్న చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు మొత్తం కలిసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఎందుకని అందరికీ టైం చూడడం నేర్పించలేదు? ఎందుకు ఆయన అందరికీ వంకాయలు తూచడం నేర్పించలేదు? ఎందుకు ఆయన అందరికీ ఎన్ని గంటలు వాళ్ళు నిద్రపోయారో చెప్పేంత జ్ఞానం ఇవ్వలేదు అని వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమాన్నింటినీ సమతూకంలో తీసుకుపోతాడని మనకు కనిపిస్తూనే ఉన్నది. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి. చేసుకుంటే సహజంగానే చంద్రబాబు నాయుడు ఏదైతే అమరావతి అని ఒక పేరు పెట్టి ఒక ప్రాంతం అంతటా రైతుల నుంచి వేలాది ఎకరాలు తీసుకొని సారవంతమైన సంవత్సరానికి 3-4 పంటలు పండే భూములను నాశనం చేసినాడో అక్కడ ఒక కార్పొరేట్ వరల్డ్ క్రియేట్ చేయాలి. అది కూడా ఇప్పుడంతట్లో సాధ్యం కాదు. జయప్రకాష్ నారాయణ నేను ఉండగా అది నెరవేరదు. చంద్రబాబు నాయుడు తలుచుకున్నా, ఇంకోళ్ళు తలుచుకున్నా, ఎవరు తలుచుకున్నా అది నెరవేరే పని కాదు. అది ప్రాక్టికల్గా జరిగే పని కాదు. అయినా కూడా వాళ్ళకి కావాల్సింది ఏమిటి? కార్పొరేట్ దిగ్గజాలు రావాలి, అంతర్జాతీయంగా దోపిడీదారులు రావాలి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు రావాలి, ఇక్కడ భూములు ఆక్రమించుకోవాలి. ఇది అభివృద్ధి. ఇంతకు మించిన అభివృద్ధి గురించి జయప్రకాష్ నారాయణ చెప్పలేడు. 2 పుస్తకాల చేతుల్లో ఇట్లా ఊపి ఇవన్నీ నేనే చేసిన అని చెప్తున్నాడు తప్ప లోక్సత్తా సంస్థలో ఆయనతో సహచరులుగా ఉన్న వాళ్ళు చాలామంది మాట్లాడతారు. ఇప్పుడు మాట్లాడమంటే వాళ్ళే చెప్తారు ఈయన ఇతరులను కుహానా రాజకీయ నాయకులు అని మాట్లాడుతున్నాడు. కానీ అసలు కుహానా మేధావి జయప్రకాష్ నారాయణ. ఆయన దబాయించి మాట్లాడితే అందరూ విని చప్పట్లు కొడతారు అని అనుకుంటారు. విని చప్పట్లు కొట్టవచ్చు. పాపం ఆ పత్రికా గోష్ఠిలో కూర్చొని అంతసేపు విన్న వాళ్ళందరినీ మనం అభినందించాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు.
ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, సంక్షేమం పేరుతో దోపిడీ చేస్తున్నారు. సంక్షేమం పేరుతో కొన్ని డబ్బులు ఇచ్చేసి దోపిడీ మామూలే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ కలిసిన కూటమి ఇవాళ చేస్తున్న ప్రామిసెస్ ఏమిటి? జయప్రకాష్ నారాయణ పని చేయాలి. విజయవాడలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడి హైదరాబాద్ రాగానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్నట్టున్నారు. ఈరోజు ఇక్కడ చూసినాను సోషల్ మీడియాలో. వాళ్ళిద్దరిని కలిసి మనం సంక్షేమానికి సంబంధించి ఒక్క మాట మాట్లాడొద్దు. ఇప్పుడంతా అభివృద్ధి మనకు కావాల్సింది. ఇప్పటికే సంక్షేమం పేరు మీద జగన్మోహన్ రెడ్డి చాలా ఇచ్చినాడు. కాబట్టి మనం కేవలం అభివృద్ధి మీద దృష్టి పెడదాం. ఎన్నెన్ని ఇండస్ట్రీస్ తీసుకురావాలి, అమరావతి ఎట్లా కట్టాలి, దానికి మన ఎజెండా ఏమిటి, ఎక్కడి నుంచి వనరులు తెస్తాం, ఇట్లానే మాట్లాడదాం మనం ఈ ఎన్నికల్లో. నేను కూడా మీతో వస్తాను ప్రచారానికి, మనందరం కలిసి వెళ్ళి ప్రచారానికి. అభివృద్ధి అనేది మాత్రమే ఎజెండాగా మనం ముందడికి పోదాం. ఎన్నికల్లో గెలిచొచ్చే అభివృద్ధి సాధిద్దాం. పేద ప్రజలకు చదువులొద్దు, పేద ప్రజలకు వైద్య సౌకర్యాలొద్దు, పేద ప్రజల స్వశక్తి మీద బ్రతికే విధంగా వాళ్లకు ఆర్థికపరమైన ఊతమిపోద్దు. ప్రభుత్వం ఏమి చేయవద్దు, అభివృద్ధి ధ్యేయం. వచ్చే 10 ఏళ్ళు మేము ఈ అభివృద్ధి మీదనే దృష్టి పెడతాం, ఇంకేం చేయం అని చంద్రబాబు నాయుడు తోటి, పవన్ కళ్యాణ్ తోటి, మోదీ పార్టీ నుంచి ఎవరు వస్తారు, మళ్ళీ మోదీ వస్తాడని అనుకోని మొన్నటి అనుభవంతో మోదీ పార్టీ నుంచి ఎవరు వస్తే వాళ్ళతోటి జయప్రకాష్ నారాయణ కూడా కలిసి, ఈ నలుగురు కలిసి ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి ప్రచారం చేయాలి. మేము మళ్ళీ అధికారంలోకి తీసుకురండి, మమ్మల్ని తీసుకొచ్చిన మరుక్షణం నుంచి ఈ సంక్షేమం అంతా రద్దు, కేవలం అభివృద్ధి మీదే దృష్టి. ఎందుకంటే అభివృద్ధి వల్లే సంక్షేమం సాధ్యం అని చెప్తున్నాడు జయప్రకాష్. నాకు అర్థమైనంత వరకు, నేను ఆయనంత పెద్ద మేధావిని కాదు, కానీ అభివృద్ధితోటే సంక్షేమం కూడా సాధ్యం అని చెప్తున్నాడు. రెండు కలిసిపోవాలని చెప్తున్నాడు. కలిసి ఎట్లా పోతే అనేది ఆయన చెప్పాలి. ముందు పేద ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచి, వాళ్ళ జీవన ప్రమాణాలని మెరుగుపరిచి, వాళ్ళకు సరైన విద్యాబుద్ధులు. ఇవాళ నిజానికి ఈ సమాజంలో విద్యను మించిన సంపద ఉన్నదా? మరి ఆ మౌలిక విద్య, ఆ విద్యకు సంబంధించిన మౌలిక వసతులు, సరైన వాతావరణం, ఒక ఆరోగ్యవంతమైన పరిసరాలు ఏర్పాటు చేసి, ఇవాళ కార్పొరేట్ స్కూళ్ళకు కూడా పోవడానికి ఇష్టపడకుండా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు రావడానికి తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు వాళ్ళ మెరుగుపడినాయి. రైతులు బాగుపడుతున్నారు, గ్రామీణ యువత బాగుపడుతున్నది. ఆయన చెప్తూ ఉన్నాడు, గ్రామాల్లో స్వయం ఉపాధికి అవసరమైన వెసులుబాటు కల్పించాలని. అదంతా ఈ ప్రభుత్వం చేస్తున్నది. అవేం లేవంటున్నాడు. ఎందుకంటే ఆయన హైదరాబాద్లో ఉంటాడు. ఆయన ఎప్పుడు అక్కడ ఉండడు కదా, ఆంధ్రప్రదేశ్లో. అక్కడ వాతావరణం ఆయనకు పడదు, హైదరాబాద్లో ఉండాలి ఆయన. మళ్ళీ మాట్లాడితే హైదరాబాద్ కాదు, ఇంకా ఢిల్లీలో, ఇంకెక్కడైనా అమెరికాలో, అంతర్జాతీయ స్థాయిలో ఎక్కడో తిరుగుతూ ఉండాలి ఆయన. అప్పుడప్పుడు వచ్చి ఉపన్యాసాలు ఇస్తూ పోతూ ఉండాలి. ఇంతకు మించి జయప్రకాష్ నారాయణ్ చెప్పదలుచుకున్నది ఏం లేదు. సరే, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇవాళ జయప్రకాష్ నారాయణ చెప్పిన దాన్ని వింటారా, వినోట్లేస్తారా అనేది అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే జనం చూస్తూ ఉన్నారు, అక్కడ జరుగుతున్నది, వాళ్ళకి జరుగుతున్న మంచి చూస్తూ ఉన్నారు. దానికి అభివృద్ధి అని పేరు పెట్టండి, సంక్షేమం అని పేరు పెట్టండి, ఇంకో పేరు పెట్టండి, ఇంకో పేరు పెట్టండి. ఈ 5 ఏళ్ల కాలంలో ముఖ్యంగా మధ్యలో దాదాపు 1-2 సంవత్సరాలు కరోనా కారణంగా ఆర్థిక స్థితిగతులు అతలాకుతలం అయిపోయినాయి. దేశం అంతా, ప్రపంచం అంతా జరిగింది అది. ఆంధ్రప్రదేశ్ కూడా దాని బారిన పడింది. అయినా సరే నిలదొక్కుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సేవ అదంతా కూడా ఎందుకు జరిగింది? పేద ప్రజలకు ఆర్థికంగా వాళ్ళను బలోపేతం చేసేందుకు ఆయన తీసుకున్న చర్యలు, ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు, ఆయన పెట్టిన పెట్టుబడి కారణంగా కరోనా కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రజలు ఆరోగ్యవంతంగా బ్రతకగలిగినారు, ఇబ్బందులు లేకుండా బ్రతకగలిగినారు. ఆర్థికంగా
ఇబ్బందులు కలగకుండా బ్రతకగలిగినారు, కుటుంబాన్ని పోషించుకోగలిగినారు. ఈ విషయాలేవి జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళకి తట్టవు. ఎందుకంటే హైదరాబాద్లో ఆయన స్క్రిప్ట్ రాసిస్తే ఆయన వచ్చి విజయవాడలో మాట్లాడిపోయినాడు. ఇంతకు మించి ఏం లేదు. కాబట్టి జనం నమ్మరు ఇట్లాంటి వాళ్ళని. నేను అన్నదానికి ఆయన కనుక చేయగలిగితే అభినందించవచ్చు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రతినిధులు జయప్రకాష్ నారాయణ ముందు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా ప్రచారానికి తిరగాలి. తిరుగుతూ అభివృద్ధి ఎజెండాగా వాళ్ళు చెప్తున్న సోకాళ్ళ అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి అన్ని కలిపి వాళ్ళ ఆయన ఈ 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి అని వీళ్ళు చెప్తున్న దానికి సంబంధించి పరిశ్రమలు కావచ్చు, ఓడరేవులు కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరేతరమైన వ్యాపార అభివృద్ధికి సంబంధించినవి కానీ ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ నేను చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. చాలామంది మాట్లాడుతున్నారు పొద్దుంచి. నేను పొద్దున్న ఇక్కడ సోషల్ మీడియాలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు గారు మాట్లాడింది విన్నాను నేను. వారు హెల్త్ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ ఇంత అమోఘంగా ఉన్నదని చెప్పినారు. అట్లాగే ఆకునూరు మురళి మాట్లాడుతున్నది విన్నాను. ఆయన కూడా ఐఏఎస్ అధికారి. ఆయన చెప్పినాడు విద్యాపరంగా ఆంధ్రప్రదేశ్లో ఎంత అద్భుతమైన పని జరుగుతుందో, వీళ్ళందరికీ కనిపించే అభివృద్ధి, వీళ్ళందరికీ కనిపించే సంక్షేమం, వీళ్ళందరికీ కనిపించే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి జయప్రకాష్ నారాయణకి కనిపించదు. ఎందుకు కనిపించదు అంటే జయప్రకాష్ నారాయణ చూడదలుచుకోలేదు. జయప్రకాష్ నారాయణ చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలి, అమరావతి అనే గ్రీన్ఫీల్డ్ నగరాన్ని నిర్మించేట్టుగా చూడాలి, నిర్మాణానికి నడుం కట్టాలి. అది ఆయన ఎజెండా. కాబట్టి ఆయన అట్లే మాట్లాడతాడు. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.